ముస్లిం సోదరులపై జరిగే దాడులను ఐక్యమత్యంగా ఎదుర్కొందాం. సయ్యద్ సుహేల్ బాషా ముస్లిం వైద్య వేదిక పెద్దలందరికీ, అలాగే మదనపల్లిలో ఈ కార్యక్రమానికి అతిథిగా చేసినటువంటి కూడా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అలాగే ఈరోజు ఈ మండుటెండలో వీళ్ళ ఇల్లు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ పిల్లలు వదిలి మనందరి కోసం ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. కానీ మనసులో ఒక బాధ, వేదన, తపన ఉన్నందువల్ల ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో వివిధ భాగాల నుంచి, వివిధ ఊళ్ళ నుంచి ఇక్కడ వచ్చి ముస్లిం ఐక్యవేదిక సభ్యులు వాళ్ళు రాజకీయంగా ముస్లిం నాయకులు, ముస్లిం సోదరులు, ముస్లిం యువకులు ఎదగాలి. ఈ రోజులో ప్రతి ఒక్క యువకుడు బ్యానర్లకు, ఫ్లెక్సీలకు పరిమితం కాకుండా ప్రతి ఒక్కరు నాయకుడిగా ముందుకు రావాలి, స్టేజ్ లో ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు మనం చూసుకుంటే ప్రతి స్టేషన్ లో వందల కేసులు మన ముస్లిం సోదరులపై ఉన్నాయి. ప్రతి 4వ రోజు ఒకసారి జిల్లా కోర్టులో పోతే మన ముస్లిం పెద్దలు కనిపిస్తారు స్టేషన్ లో. అదేవిధంగా నేను పుంగనూరు సంబంధించిన వ్యక్తి కాబట్టి పుంగనూరులో సుమారు యువకులు కేసులు ఇబ్బంది పడుతున్నారు. అది కాకూడదు. వాళ్ళు రాజకీయంగా ఎదిగితే వాళ్లకు తోడ్పాటు కలుగుతుంది, వాళ్ళకు పెద్దల సహకారం కూడా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక నాయకుడు ఉన్నాడు, వాళ్ళ వీధిలో ఒక నాయకుడు ఉన్నారు, వాళ్ళ ఊళ్ళో ఒక నాయకుడు ఉన్నాడంటే ఇలాంటి సమస్యలను పరిష్కరించుకునే దానికి కూడా వాళ్ళ స్థోమత కాబట్టి ప్రతి ఒక్కరూ రాజకీయంగా ముందుకు రావాలా. మదనపల్లికి షాజహాన్ అన్న ఎలాగో అలా ప్రతి ఒక్క నాయకుడిని ముందు నుండి తోడ్పాటు చేసి ముందుకు నెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.